భువనగిరి స్థానంలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది సిపిఎం. లోక్సభ ఎన్నికల్లో భాగంగా భువనగిరి నుంచి ఎంపీ అభ్యర్థిని పోటీలో నిలిపిన సిపిఎం పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపింది. ఇదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన సిపిఎం నేతలు చర్చించి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఓట్లు చీరుతాయనే కారణంతో సిపిఎం అభ్యర్థిని పోటీ నుంచి తప్పించాలని కాంగ్రెస్ విన్నవించిందని, ఈ అంశంపై అధిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు సిపిఎం నేతలు. రాష్ట్రంలోని 17 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామని నేతలు సీఎం రేవంత్ కు చెప్పినట్లు తెలిపారు. ఏఐసిసి అధ్యక్షుడు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర సిపిఎం పార్టీ నాయకులతో చర్చించడం, పిసిసి అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొన్ని ప్రతిపాదనలు వారి ముందు చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా భువనగిరి పార్లమెంట్లో కూడా వారి సంపూర్ణ సహకారం కావాలి, బీజేపీని ఓడించాలంటే అనే కాంగ్రెస్ ప్రతిపాదనలు వారి ముందు పెట్టిన, ఇతర కొన్ని రాజకీయ ప్రతిపాదనలు కూడా పెట్టిన. వారు స్థూలంగా ఇండియా కూటమి గెలుపు కోసం బీజేపీ ఫ్యాసిస్టు శక్తులను ఓడించడం కోసం వారు అంగీకరించారు. స్థానికంగా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల కొన్ని అంశాలలో భిన్నాభిప్రాయాలు ఉన్నా మేము రాబోయే ఎన్నికల్లో కలిసికట్టుగా రాష్ట్రం నలుమూలల నాయకులము, కార్యకర్తలము, ప్రజలందరినీ కూడా సమన్వయం చేసుకొని బీజేపీని ఓడించడానికి అన్ని రకాలుగా కలిసి ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాం. ఇంకా 1-2 విషయాలలో సందిగ్ధత ఉన్నా వాటిని కూడా ఈరోజు సాయంత్రానికో రేపటికో మా అధిష్టానాలతో పార్టీ హైకమాండ్తో మాట్లాడి వాటిని కూడా పరిష్కరించుకుంటాం. ఏదేమైనా ఒక మంచి వాతావరణంలో ఈ చర్చలు జరగడం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఒక మంచి పరిణామం. 2 సీట్లు ఇస్తామని కూడా తర్వాత ఇవ్వకుండా పోటీ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడైనా సరే పార్లమెంట్లో మిగతా సీట్లకు మద్దతు ఇవ్వడానికి మేము సిద్ధం. భువనగిరి సీట్లు మాత్రం మాకే మద్దతు ఇవ్వాలని చెప్పి కోరాం. అట్లా కాదు అని చెప్పి అక్కడ బీజేపీ కానీ ఇతర శక్తులు గెలవకుండా ఉండాలంటే కాంగ్రెస్కి మద్దతు కూడా అవసరం అని చెప్పి దానికి బదులుగా కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. వాటి విషయం మేము నిర్ణయం తీసుకోలేదు, పోటీలో కొనసాగాలని నిర్ణయించుకున్నాం. ఇది మార్పు జరగాలంటే అఖిల భారత పార్టీతో అట్లాగే రాష్ట్ర కమిటీతో కూడా చర్చించి జరగాల్సి ఉంటుంది. ఆ తర్వాత నిర్ణయం జరిగిన తర్వాత తెలియజేస్తామని చెప్పాం. భువనగిరి సీటు విషయంలో ఆ సందిగ్ధత ఉన్నప్పటికీ మిగతా రాష్ట్రంలో 16 సీట్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి క్రియాశీలకంగా కాంగ్రెస్ని గెలిపించడానికి సిపిఎం పార్టీ నిర్ణయం ఇప్పటికీ తీసుకుంది. ఆ రకంగా మా కార్యకర్తలందరూ కూడా కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా